ఇక్కడ సమ్మక్క గుట్ట అంటారు, అక్కడ చిలకల గట్ట అంటారు. ఈ గుట్టకు దొరికింది. అయ్యో ఎవరి పాప ఏంటిది, ఇక్కడ ఈ పాప పడేసి ఉన్నది, ఎందుకు ఏడుస్తుంది, ఈ పాప ఎవరి పాప అని. ఆమె దేవత కానీ పాపలుగా దొరికింది. ఈ పాప ఎవరి పాప ఇక్కడ పడేసి ఉన్నది ఏంటిది అని మా తాతల తండ్రి ఆ పాపను పట్టుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక ఆ కాలంలో వాళ్ళకి అన్నం దొరకకపోయేది, పంటలు పండకపోయేది, ఏదో గడ్డలో కాయలు తిమ్ముట పడుతుంది. ఆ పాపను తెచ్చుకున్నాక మంచిగా వాళ్ళకి పంటలు పండుతాయి, అన్నం తింటాను, వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటాను, వాళ్ళ ఆవులు కానీ గేదెలు కానీ అన్నీ చక్కగా ఉంటాయి. అబ్బా ఈ పాపను తెచ్చుకున్నాక మనకి ఇంత చక్కగా అన్నీ మంచిగా ఉంటాయి, మనకు అన్నం దొరుకుతుంది అని ఉందట. అప్పుడే ఆ పాప ఏం మాట్లాడింది, ఇవన్నీ మాట్లాడుతుందట. ఆమె బయటికి రావాలని వచ్చింది. వచ్చి నేను బయటికి రావాలని వచ్చినా నేను దేవత రూపకము, నేను మనిషి రూపకం కాదు, నేను దేవతని అని చెప్పిందట. అయ్యో తల్లి నువ్వు దేవతవా అని మొక్కుకుందట. నేను దేవతనే, నీకు దొరకాలనే నేను దొరికినా, నేను బయటకు వచ్చి దొరికి నీకు అన్నీ చెప్పుకోవాలనే దొరికినా అన్నట. చెప్పు తల్లి చెప్పు మరి ఏంటి అంటే, నాకు గుడి కట్టాలి, గద్దెలు కట్టాలి, జాతరలు చేయాలి, సంవత్సరానికి 3 పండుగలు చేయాలి అని చెప్తుందట. తల్లి చేస్తాము అని అడిగిందట. చేస్తాం తల్లి, మాకైతే అన్నం దొరుకుతుంది, మేము సుఖంగా ఉంటాను, మంచిగా ఉంటాను తల్లి అన్నట. ఇగో అన్ని వస్తాడు కానీ మీ దగ్గర తొక్కుడు ముక్కుడు ఉంటుంది, మీ దగ్గర నేను ఉండలేను, నేను మళ్ళీ వెళ్ళిపోతా, నీకు ఏడ దొరికిందో నేను అక్కడికి పోతానని అన్నదట. తల్లి మరిగా నువ్వు దేవత వంట ఇంటికి పోతే వెళ్ళిపో, మరి మేము ఏం చేస్తాము పో అన్నట. ఇగో మీకు ఆనవాళ్ళు ఏమిస్తానంటే, ఇగో ఇక్కడ నేను పుట్ట వెలుస్తానా, కుంకుమబరిని అవుతానా, నేను మళ్ళీ గుట్టకి వెళ్ళిపోతానా, ఈ కుంకుమబరిని కొన్ను పుట్టకి మీరు మొక్కుకోండి, నేను ఉన్నట్టే అని చెప్పిందట. నేను ఎక్కడ దొరికినో నువ్వు అక్కడికి వచ్చి చూడు, అక్కడ నా ఆనవాళ్ళు ఏదన్నా ఒకటి కనపడుతుంది అని చెప్పినట. మా తాతల తండ్రి అక్కడి గుట్టకు మళ్ళీ పోయిందట. దొరికిన కాడి పోయి చూస్తే ఆ తల్లి జలకాలు ఆడే బావి ఉన్నదట. అయ్యో ఇక్కడ ఈ తల్లి జలకాల బావి ఉన్నది అని అక్కడికి పోయి మొక్కుకొని వచ్చిందట. వచ్చి ఏం చేసిండు, ఈ గుడి కట్టుడు మొదలుపెట్టిండు. గుడి కట్టుడు మొదలు పెడితే ఆ గుడి కట్టిందట. గుడి కట్టినాక ఆ గుడి చుట్టూ ఆ తల్లి వస్తుందట, సానుపు ఊడుచుకుంటుందట, సానుపు చల్లుతుందట, ముగ్గులు ఎత్తుందట. అరే ఇది ఎవరు ఎత్తారు, ఈ పక్కోలా అని నీళ్ళు అడిగితే మేము కాదన్నదట. అమ్మో ఈ తల్లి ఏ రాత్రి ఎప్పుడు వస్తుందో, ఊడుచుకుంటుంది, సానుపు చల్లుతుంది, ముగ్గులు ఎత్తుంది, తల్లి నువ్వే చేసుకొని పోతాను తల్లి అని ముక్కిందట. నాటికి దానికి మహిమ ఆ రాత్రి ఎట్లా వస్తుందో మనకు కనపడుతుంది, అట్లా చేసుకొని పోతుందట. ఇక తల్లి చెప్పినేది చేయాలి కదా, సంవత్సరానికి 3 పండుగలు చేయమంది అని రోహిణి కార్తె అంటే ఎరికే కదా, రోహిణి కార్తెలో ఫస్ట్ పండుగ సురువు చేసిండు. ఫస్ట్ పండుగ సురువు చేసి బంగారం అంటే బెల్లము, ఆ తల్లికి బెల్లం అంటే ఇష్టము, ఇప్ప పూలు ఇప్పసార అంటేనే ఇష్టము, అడవిలో పుట్టింది వనదేవత కాబట్టి ఆ ఇప్ప పూలు ఇప్పసార ఈ బెల్లం పానకము ఇప్పాకులతో ఆరగించి తల్లి అని ముక్కిండట. రోహిణిలే ఆ పండుగ చేసిండు. రెండో పండుగ మగకార్తెలా ఆ తల్లి తినేటివి, అడవిలో పుట్టింది వనదేవత కాబట్టి ఆ తల్లి తినేటివి ఎల్లేరి గడ్డలు, బొట్టు గడ్డలు, నల్లగడ్డలు, పాల పండ్లు, తునికి పండ్లు అవన్నీ తెచ్చి ఆ తల్లికి మనకి రైతులకి పండేటి పంటలు ఫస్ట్ వచ్చేటి ఏంటి అంటే మొక్కజొన్న కంకులు కానీ పెసళ్ళు కానీ వస్తాయి మగకార్తెల. అవి ఆ కొత్త విత్తనాలు, ఈ గడ్డలు కాయలు ఇవన్నీ ఆ తల్లికి ఆరగించి తల్లి అని ముక్కిండాట. రెండో పండుగ. మూడో పండుగ ఏంటిదంటే మొన్న జరిగిన జాతరలు ఉన్నాయా, ఆ జాతరలు మూడో పండుగ. జాతరలు చేసిండు, మూడో పండుగ చేసిండు. ఎవరు? మా తాతల తండ్రి. మా తాతలు ఆయనకి ఎంతమంది కొడుకులు అంటే ముగ్గురు కొడుకులు. ఒక్కనికి మేడయ్య, పరమయ్య, భూపతి. ముగ్గురు కొడుకులకి, కొడుకులారా నా చేతనైతే లేదు, నేను గుడి కట్టిన, సంవత్సరానికి 3 పండుగలు చేసిన, మీరు ఇక్కడ గద్దెలు కట్టాలి, జాతరలు చెయ్యాలి అని కొడుకులకి చెప్పిందట. ఇక్కడ అంటే గద్దెలను చూసింది కదా, గద్దెలు కట్టాలి, జాతరలు చెయ్యాలి అంటే నాయన మేము ఎట్లా చెయ్యాలి, మాకు తల్లి చెప్పిపోదాయే, మేము ఎట్లా చెయ్యాలని కొడుకులు అన్నమాట. తల్లి నాకు చెప్పింది, నేను అన్నీ చెప్తానని తండ్రి చెప్పిందట. ఆ తల్లికి జాతరలు చేయాలంటే గజ్జలు, గంటలు, మూగలు, కాయలు కొమ్ములు, కనకడప్పులు, డోలీలతో ఆ తల్లి జాతరలు చేయాలి అని చెప్పిందట తండ్రి. అప్పుడు కొడుకులు కాయలు కొమ్ములు, కనకడప్పులు, డోలీలు, గజ్జలు, గంటలు, మూగలు అన్నీ తెప్పించిందట. తెప్పించి ఇప్పుడు మీరు అత్తంట చూసిన గజ్జలు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు 3 గజ్జలు కట్టి జాతరలు సురువు చేసిండు. జాతర సురువు చేస్తే ఈ దగ్గర పల్లెలోళ్ళు ఒక 20-30 మంది వచ్చిందట. ఫస్ట్ ఈ దగ్గర చూద్దాం, సొంత వంశం వాళ్ళ ఇంట్లో సమ్మవ్వ తల్లి పుట్టిందట, వాళ్ళు జాతర చేస్తానట చూద్దామని వచ్చిందట.
చూద్దామని వస్తే వచ్చిన వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఆ తల్లి సంతానం ఇచ్చిందట. ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చిందట. అయ్యో ఈ తల్లి అడవిలో పుట్టిందట, ఈ తల్లి ఏది అనుకుంటే మనకి అదే అయిందని అందరు అనుకొని నువ్వు 10 మందికి చెప్పా, నేను 10 మందికి చెప్పా. రెండో జాతర వరకు రెండో జాతర వరకే, మూడో జాతరకు మేడారం పోయింది. రెండో జాతర వరకు 1000 మంది వచ్చిందట. 1000 మంది వస్తే ఈ 1000 మంది భక్తులకి స్నానాలు చేస్తే నీళ్ళు లేవు ఇక్కడ. ఏం చేద్దామని సందవంశం మా తాత, మేడారం సిద్ధవేణి వంశం మా తాత, కన్నెపల్లి సార్లమ్మ వంశం మా తాత, ఈ ముగ్గురు కలిసి ఇక్కడ భక్తులకి స్నానాలు చేసేందుకు నీళ్ళు లేవాయే. ఎక్కడ ఏం చేద్దాం? ఆ కాలాన అప్పుడు కరెంటు లేవు, రోడ్లు లేవు అక్కడ ఇక్కడ. కానీ ఏం చేద్దామని మేడారం కాడ పెద్ద వాగున్నది, జంపన్న వాగు. ఆ వాగుకు పైన లక్కడవరం చెరువు ఉన్నది. మంచిగా నీళ్ళు ఇచ్చినా భక్తులు స్నానాలు చేస్తారు అని ఆ వాగును చూసి మేడారాన ఇడగట్టిన గద్దెలే మేడారాన సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు 3 గద్దెలు కట్టి ఆ తల్లి ఇడ కుంకుమబరిని అయిందా, ఈ కుంకుమబరిని పట్టుకొని పోయి ఆ గుట్ట మీద పెట్టి చిలకల గట్ట అని పేరు పెట్టిండు మా తాతలే. పెట్టి ఇప్పుడు ఆ కుంకుమబరిని పట్టుకొని బేస్తవారం నాడు పట్టుకొస్తారు. శుక్రవారం ఉంటుంది, శనివారం పట్టుకపోయి మళ్ళీ కుంకుమబరిని అక్కడ పెట్టేస్తారు. వీళ్ళు తీసుకుపోయి మా వాళ్ళు తీసుకుపోయి మేడారంలో ఉన్న వంశస్థులు ఎవరు? సిద్ధబీన్ వాళ్ళే దేవుని పట్టాలి. సిద్ధబీన్ వాళ్ళు మేము పట్టాం. మీరే పెట్టింది? మేమే పెట్టంటే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు మేము కలిసే పెట్టినాం. వాళ్ళు వడ్డెలు అంటారు, మేము పూజారులం. వాళ్ళు వడ్డీ అంటారు, మేము వడ్డీ అంటాం. మేము పూజారులం, వాళ్ళు వడ్డీ. ఉండేది మీ చంద వంశస్థులే, గద్దెల కాడ ఉండేది. ఇక ఆ దేవుని బట్టేది ఆ వడ్డే వాళ్ళే పట్టాలి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు లచ్చు పట్టేలు చంద వంశస్థులేనా? ఇంకా చెప్తుంటున్నాను. ఆ తల్లి ఎసంటిదంటే మనం తిరుపతి పోతాము, వెంకటేశ్వర్ల బొమ్మ చూస్తాము, యాదగిరి పోతాము, నరసింహస్వామి బొమ్మ చూస్తాము. కానీ మేడారం పోయి ఏం చూసిండు? గద్దెలు, గరుడ స్తంభాలే. ఆ తల్లి రూపకం లేని తల్లి. కాకపోతే సమ్మక్క పులి మీద ఉన్నట్టు, సార్లమ్మ జింక మీద ఉన్నట్టు బొమ్మలు గీస్తారు, ఫోటోలు కడతారు. కానీ ఆ తల్లి రూపకం లేని తల్లి. ఆ తల్లి పవర్ ఎంత అంటే ఆ గద్దెలు ఎంత దూరం ఉంటే కోట్ల జనం వచ్చి ఇంత దూరాట, కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరాట భక్తులు అక్కడనే యాటలు కోసుకొని తల్లి అని మొక్కి తింటారు. అంత దూరం ఆ తల్లి పవర్ ఉన్నట్టే, అంత దూరం తల్లి ఉన్నట్టే. అగో అంత శక్తి కలది ఆ తల్లి. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నాను, అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు: సమ్మక్క తల్లి ధూళిముత్తి, తండ్రి సాంబశివుడు, బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్న, మరిది గోవిందరాజులు, భరత పగిడిద్దరాజు, చెల్లె నాగులమ్మ. అంతా వాళ్ళ కుటుంబం అంతా. అంటే